హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు 100 టీవీ. ప్రస్తుతం టాలీవుడ్ లో ఒక్కసారిగా కదలికలు మొదలయ్యాయంటే అల్లు అర్జున్ గారి అరెస్ట్ తర్వాత మనకు తెలుస్తున్న వాస్తవాలు. ఎందుకంటే ఇది రాజకీయంగా రంగు పులుముకుంటుందా అంటే కొంతవరకు ఎస్ అనే చెప్పుకోవాలి. కేవలం రెస్పాండ్ అవుతున్న నాయకులు, అది కూడా ఒక పెద్ద పొజిషన్ ఉన్నటువంటి నాయకులు. సీఎం రేవంత్ రెడ్డి గారు ఆల్రెడీ స్పందించారు. ఆల్రెడీ బీఆర్ఎస్ కి మెయిన్ పర్సన్ అయినటువంటి కేటీఆర్ గారు కూడా ఆల్రెడీ స్పందించడం జరిగింది. సో సినీ రంగంలో జరిగినటువంటి ఈ విషయం పైన రాజకీయ నాయకులు స్పందించడం ఎలా చూడాలి? సో దానికి సంబంధించి మనతో సినీ జర్నలిస్ట్ జగదేవ్ గారు మనతో ఉన్నారు, అది తెలుసుకునే ప్రయత్నం. నమస్తే అండి. నమస్తే. సో అల్లు అర్జున్ గారి అరెస్ట్ అనేది కంప్లీట్ గా ఇండస్ట్రీకి సంబంధించింది. మంచి ఫేమ్ సంపాదించుకున్నారు, ఫాలోయింగ్ సంపాదించుకున్నారు. ఒక పక్క చిరంజీవి గారు ఆల్రెడీ పరామర్శకు వెళ్తున్నారు అన్నట్లు కూడా తెలుస్తుంది. ఇది కొంతవరకు ఓకే ఇండస్ట్రీ పరంగా. కానీ రాజకీయ నాయకులు, అది కూడా పవర్ లో ఉన్న పెద్ద నాయకులు ఎవరైతే ఏకంగా ఫస్ట్ పర్సన్ అని చెప్పుకోవచ్చు. అంటే ప్రజల్లో మనకి యాక్చువల్గా రాష్ట్రపతి గారు, కానీ సీఎం రేవంత్ రెడ్డి గారు మనకి బాగా సుపరిచితం. ఆయన రెస్పాండ్ అవడం జరిగింది. ఒక పక్కన చూస్తే టిఆర్ఎస్, అలాగే బీఆర్ఎస్ అని కూడా చెప్పుకోవచ్చు, దేశ నాయకులు అని కూడా చెప్పుకోవచ్చు. కేటీఆర్ గారు కూడా స్పందించారు. ఇది రాజకీయ రంగు పులుముకుంటుందా అన్న కోణంలో చూస్తే ఎంతవరకు కరెక్ట్? పుష్ప 2 అనే వివాదానికి మొదటి నుంచి కూడా ఎవరికి వాళ్ళు ఈయన మావాడు లేదా ఈయన మా పార్టీ వాడు అనే భుజానికి ఎత్తుకునే ప్రయత్నం చేశారు. అది ఒక విధంగా పాపం ఆయన అనుకోకుండా నంద్యాల వెళ్ళడం లేదా ఆయన సపోర్ట్ చేద్దామని వెళ్ళడం, అనుకోకుండా కాదు అనుకుని వెళ్ళినట్టున్నారు. సపోర్ట్ చేయడం వల్ల అది చాలా వివాదాలకు దారితీసింది. సో అది అక్కడికి క్లోజ్ అవ్వలేదు మ్యాటర్. దానికి ప్రపోర్షనేట్ గా వైసీపీ వాళ్ళు మొన్న సినిమా రిలీజ్ టైంలో కూడా పుష్పకి టికెట్లు పెంచాల్సిందే, దానికి అడ్డంకులు మేము ఒప్పుకోం, క్షమించేది లేదు, మేము ఫైట్ చేస్తామని చెప్పి అంబటి రాంబాబు గారు లాంటి వాళ్ళు స్పందించడం, మరలా ఇవాళ ఆయన అరెస్ట్కి సంబంధించి అంబటి రాంబాబు లాంటి వ్యక్తులు, మాజీ మంత్రులు కూడా ఖండించడం, ఇది ఒక కొత్త కోణం అనమాట. అంటే అనుకోకుండానే ఇవన్నీ మావోడు అని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు అన్నట్టుగా అనిపిస్తుంది. ఎందుకంటే ఆయన అక్కడ ఏ రాజకీయ పార్టీకి సపోర్ట్ చేయలేదు, ఏ రాజకీయ పార్టీ తరఫున క్యాన్వాసింగ్ చేయలేదు. కానీ పరోక్షంగా ఆ అభ్యర్థికి సపోర్ట్ చేశాడు కాబట్టి అదే పరోక్షంగా పార్టీకి సపోర్ట్ చేసినట్టుగా అర్థం వచ్చింది. పరోక్షంగా ఎవరైతే రేవంత్ గారు చనిపోయారో పరోక్షంగా ఆ పార్టీకి సపోర్ట్ చేశారు కాబట్టి వీళ్ళు పరోక్షంగా సపోర్ట్ చేస్తున్నారా? మేబీ అంటే అలా అలా అర్థం వచ్చింది కాబట్టి చాలా మంది నెటిజన్స్ చాలా బాగా వైరల్ అయింది ఈ విషయం మీద. ఇక్కడ కుటుంబం అంతా ఇటు పవన్ కళ్యాణ్ సపోర్ట్ గా ఉంటే మీరు ఒక్కరు అటువైపు ఎలా వెళ్తారు? ఎంత ఫ్రెండ్ అయితే మాత్రం, ఫ్రెండ్ కూడా కాదు, మీ మిస్సెస్ ఫ్రెండ్ అట కదా, మీ మిస్సెస్ ఫ్రెండ్ హస్బెండ్, మీరు ఎంత మాట ఇస్తే వెళ్తారా? ఈ సందర్భంలో వెళ్ళడం కరెక్టా? మీతో ఉన్న మరొక స్టార్ ఎన్టీఆర్ గారు ఎవరికి సపోర్ట్ చేయకుండా న్యూట్రల్ గా ఉన్నారు కదా, మీరు అలా ఉండొచ్చు కదా. రకరకాలుగా ఇంకా మరి ఎవరికి తోచిన విజన్, ఎవరికి తోచిన వెర్షన్ వాళ్ళు టైప్ చేసేసి పోస్ట్ చేసేసారు సోషల్ మీడియా. సో అది ఎలా ఉంటే రేవంత్ రెడ్డి గారిని అడిగారు, ఏమని ఇప్పుడు ఆయన ఢిల్లీలో బిజీగా ఉన్నారు, రాష్ట్రానికి సంబంధించిన పెండింగ్ నిధులు ఏవైతే రావాల్సినవో, లేదంటే బడ్జెట్లు కేటాయించను కానీ, లేదా ట్యాక్స్ లోపల మన రాష్ట్రానికి రావాల్సినవి, తెలంగాణ రాష్ట్రానికి రావాల్సినవి కానీ అడగడానికి నిన్న ఒక 3 కేంద్ర మంత్రులు కలిశారు, ఇంకా కొన్ని పెండింగ్ వర్క్స్ ఉన్నారు. అక్కడ మీడియా మిత్రులతో మాట్లాడినప్పుడు ఆయన ఊరికే రెస్పాండ్ అవ్వలేదు. వీళ్ళు అడిగిన ప్రశ్నకి ఆయన మేబీ చట్టం తన పని తాను చేసుకుపోతుంది, దీంట్లో మీరు అందరూ అనుకున్నట్టు నా ప్రమేయం ఏం లేదు. సో ఆయన అలాగ అన్నారో లేదో, ఇక్కడ కేటీఆర్ గారు ఆల్రెడీ రెడీగా గలవెత్తుకున్నారు. ఏమని, ఇప్పుడు ఎవరి వల్ల అయితే వ్యక్తులు చనిపోయారో, ఎవరు రసాభాస్ చేయడం వల్ల చనిపోయారో, అంటే బన్నీ వెళ్ళారు కాబట్టి బన్నీ వల్ల హెవీ క్రౌడ్ వచ్చింది కాబట్టి బన్నీని అరెస్ట్ చేశారు. ఓకే, మరి ఇదే హైడ్రా అంశం మీద అక్కడ కమిషనర్ రేవంత్ రెడ్డి గారు ఆర్డర్ చేయబట్టే కమిషనర్ రంగనాథ్ గారు వెళ్ళారు. హైడ్రా కూల్చివేతలో జరిగి కొంతమంది గుండెపోటుతో మరణించారు, కొంతమంది బాధతో మరణించారు, ఏదో ఉన్నా మరి వాళ్ళు మరణానికి కూడా పరోక్షంగా కారణమయ్యారు కాబట్టి అయితే రంగనాథన్ గారిని అరెస్ట్ చేయాలి, లేదంటే రేవంత్ రెడ్డి గారిని అరెస్ట్ చేయాలనే కోణంలో ఆయన మాట్లాడారు. అంటే రేవంత్ రెడ్డి గారిని ఆర్డర్ చేసింది ఈయనే కాబట్టి రంగనాథ్ గారు నిమిత్తం మాత్రం, ఎందుకంటే ప్రభుత్వం ఏం చెప్తే అధికారిగా ఆయన చేయాలి, ఇక్కడ మనం ముందు కదలేదు. సో అందుకని రేవంత్ రెడ్డి గారిని అరెస్ట్ చేయాలని ఈయన మాట్లాడతారు. ఇప్పుడు గతంలో కూడా పుష్కరానికి ఇలాగే ఒక ముఖ్య నేత వచ్చినప్పుడు తండోపతండాలుగా జనాలు వచ్చేసారు. వస్తే సుమారుగా 10 మంది చనిపోయారు. అప్పుడు ఎవరిని అరెస్ట్ చేస్తారు? ఆ గోదావరి తల్లిని అరెస్ట్ చేయాలి. గోదావరి తల్లి కోసమే కదా అందరూ వచ్చింది పొడవమని.
కానీ ఆ టైంలో ఫ్లోట్ కి కారణమైనటువంటి పర్సన్స్ ఎవరు ఉన్నారో వాళ్ళకి అరెస్ట్ చేస్తారు. అలా ఎలా ఇప్పుడు అక్కడ మాత్రం జరిగింది. చాలా మంది ఏమిటంటారంటే సింపుల్ ఓపెన్ గా చెప్పుకోవచ్చు. అట్లా అంటే 1 గంటలో కేసు బుక్ చేయొచ్చు, ఇంకొక అరగంటలో ఆ గోదావరి వాటర్ తీసుకెళ్లి స్టేషన్ లో పెట్టచ్చు. అదేనా మీరు అనేది? కొండలో నీళ్ళు పెట్టి అరెస్ట్ అయిపోయినట్టు ఎట్లా ఉంటుందంటే భక్తులకి మొదటి రోజు చేస్తే అదొక పుణ్యం. పుష్కరుడు మొదటి రోజే ఉంటాడు, మిగతా 12 రోజులు పుష్కరుడు ఉంటాడో ఉండడు, వాటర్ కలుషితం అయిపోద్ది, పొల్యూషన్ అయిపోద్ది, ఏంటంటే ఇన్ఫెక్షన్స్ వస్తాయి, అందుకు మొదటి రోజు వెళ్దాం ఫ్రెష్ గా వాటర్ ఉంటుంది అని ఒక మేమాంసలో వెళ్ళిపోయి జనాలు తండోతండాలుగా వెళ్ళిపోయి ఒకేసారి కొట్టుకోవడం వల్ల ఆ తొక్కిసలాట్లో 5, 6, 10 మంది చనిపోయారు. ఇప్పుడు గోదావరి తల్లి కోసం ఎంతమంది వచ్చారు. అది కూడా ఏంటి, ఆ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈ గేట్ నుంచి వెళ్ళారు కాబట్టి ఈ గేటే ప్రశస్తమైంది. ఇది ఒక మూఢనమ్మకం. ఆయన ముఖ్యనేతగా ఆయనకి సెక్యూరిటీ పరంగా ఏదో సంబంధించి నేను త్వరగా వచ్చి మిగతా వాళ్ళకి ఇబ్బంది, ఈ నెలకి వెళ్ళాడంటే అది ప్రశస్తమైనది. ఇన్ని పుష్కర ఘాట్లు ఉన్నప్పటికీ ఆ పుష్కర ఘాట్లో వెళ్తేనే మంచిది. ఇట్లాంటి కొన్ని మూఢనమ్మకాల వల్ల ఇట్లాంటి తొక్కిసలాట జరగడం వల్ల ఎవరిని బాధ్యం చేస్తాం? గోదావరి తల్లిని బాధ్యం చేస్తాం చెప్పండి. చేస్తారు. ఇప్పుడు దాన్ని ఆ తల్లిని ఏమనలేక అది రాజకీయ రంగు పులిమేలాగా చంద్రబాబు నాయుడు గారిని బ్లేమ్ చేసే ప్రయత్నం చేశారు అప్పుడు పుష్కరాలు. కాబట్టి ఇక్కడ ఆయన వచ్చారు, ఆయన ఇంటిమేట్ చేసి వచ్చాడు, ఆయన సీక్రెట్ గా రాలేదు. ఒకవేళ సీక్రెట్ గా వస్తే షో రన్ అవుతున్నప్పుడు తరువాత మెల్లగా ఏదో మారు వేషంలోనో లేదా సీక్రెట్ గా మాస్క్ పెట్టుకునో వెనక దూరం నుంచి వచ్చేవాడు. అలా రాలేదు, ముందుగా ఇంటిమేట్ చేశారు. ఆల్రెడీ సోషల్ మీడియా కూడా వైరల్ అయింది. బన్నీ ఇట్లా ఆర్టీసీ క్రాస్ రోడ్స్ వస్తున్నారంట కదా, ప్రేక్షకులతో కూడా సినిమా చూస్తున్నాడు కదా. ఇప్పుడు ఆయన కూడా స్పీచ్ లో ఒక వీడియో రిలీజ్ చేశాడు. ఆయన ఏం చెప్పాడు, నేను యాక్చువల్ గా నాకు తెలియదు, ఇది షో అయిపోయి బయటకు వచ్చాక మా మేనేజర్ నాకు చెప్పాడు, ఇందాక సార్ మీరు లోపలికి వెళ్ళి సార్ తొక్కిసలాట జరిగింది, ఒక ఆమె చనిపోయింది. నిజంగా చాలా డిసప్పాయింట్మెంట్ అనిపిస్తుంది. ఆనందం అంటే సినిమా బాగుంది, బాగా సక్సెస్ అవుతుందన్న ఆనందాన్ని కూడా మేము స్పెండ్ చేయలేకపోయాం అన్నట్టు కూడా ఆయన ఎక్స్ప్రెస్ చేశాడు. ఆయనే కాదు, టీమ్ సభ్యులు ఎక్కడ కూడా సక్సెస్ కూడా ఎంతవరకు పెట్టలేదు కదా, అంతే కదా. సో ఎందుకు పెట్టలేకపోయారు అని అంటే ఇది ఒక రీజన్. ఈ విమర్శను వీళ్ళే పైకి రేజ్ చేసినట్టు. కాబట్టి వాళ్ళు ఆ ఆనందాన్ని కూడా సెలబ్రేట్ చేసుకునే పరిస్థితి, ఎందుకంటే అన్ని రికార్డ్స్ బ్రేక్ చేస్తున్న తరుణంలో అలా చేయడం వల్ల అంటే మీరు అన్నట్టు పరోక్షంగా అతను కారణం అయ్యాడు అనే దీని మీద విచారణకు పిలిపించి, సార్ మీరు ఇట్లా రావడం కరెక్ట్ కాదు కదా, మీకు పర్మిషన్ ఉందా, పర్మిషన్ లేకుండా మీరు నేను డైరెక్ట్ గా వచ్చేస్తారంటే మేము బందోబస్తు చేయాలా అని అడిగితే అడుగుంటారు బహుశా. అసలు ఇలా జరుగుతుందంటే ఎవరు వస్తారు, కావాలని చెప్తున్నా అంటే ముందే కేసు పెట్టరు. ఇదే అంశంలో నాకు బాగా గుర్తు, ఠాగూర్ సినిమా షూటింగ్ పద్మావతి యూనివర్సిటీలో జరిగారు. అప్పుడు వివి నాయక్ గారు డైరెక్టర్. ఏది క్లైమాక్స్ సీన్, ఒకడు వచ్చి పెట్రోల్ పోలుకుంటే ఈ జ్వాల ఎక్కడ కాదు ఇక్కడ రగిలించు, అప్పుడు ప్రభుత్వానికి ఎవడు తప్పు చేసినా ఎవడు లంచగొండున్నా వాడిని ప్రశ్నించని లాస్ట్ లో చిరంజీవి గారు డైలాగ్ ఉంటుంది. సో అది రియల్ పబ్లిక్ అన్నమాట. చిరంజీవి గారు వస్తున్నారంటే ఇంకా మరి ఒక 100 ఊర్ల నుంచి బస్సులు వేసుకుని వచ్చేసారంట. ఏదైతే ఠాగూర్ ఆ సాంగ్ ఉంటుంది, మీరు అబ్జర్వ్ చేశారు లేదు, నేను సైతం సాంగ్ లో చాలా వరకు బస్సులు చూపించాడా, అది 1, 2 బస్సులు వీళ్ళు జూనియర్ ఆర్టిస్ట్ తీసుకుని మిగతా అంతా రియల్ గా చిరంజీవి గారి కోసం వచ్చి షూట్ చేశారు. మీరు నమ్ముతారా? అంత క్రౌడ్ వచ్చేసింది. సో ఆ క్రౌడ్ వచ్చినప్పుడు అప్పుడు కూడా 2 చనిపోయారు. సో అప్పుడు కోర్టు ఏమని పోలీసులు ఎట్లా తొక్కిసలాట్లో జరిపారు వాళ్ళు ఫైల్ చేస్తే కోర్టు ఏం చెప్తుందంటే ఎందువల్ల ఇలా జరిగింది, ఒక అత్యంత ప్రజాదరణ ఉన్న ఒక వ్యక్తి రావడం వల్ల ఆయన చూడాలి. అప్పుడు ఈ సోషల్ మీడియా కూడా తెలియదు కదా, ఆయన వచ్చారు అందువల్ల తొక్కిసలాట జరిగింది, చనిపోయింది. సరే మీరు ఇకపై ఇలాంటి ఎంత స్టార్ ఇమేజ్ ఉన్న వాళ్ళు వితౌట్ మై పర్మిషన్ మీరు రావద్దు, కోర్టు అనుమతి లేనిదే పబ్లిక్ లో రావద్దు. ఈవెన్ ఈ అడ్మినిస్ట్రేషన్ వాళ్ళకి కానీ రెవెన్యూ వాళ్ళకి కూడా కొన్ని ఆర్డర్స్ పాస్ చేశారు పోలీసు వాళ్ళకి, ఇట్లాంటి పబ్లిక్ ఫిగర్స్ కి పబ్లిక్ లో షూటింగ్ కూడా పర్మిషన్ ఇవ్వద్దు. సో అప్పటి నుంచే స్టూడియోస్ లోను గ్రీన్ మ్యాట్లలోను షూటింగ్లు ఎక్కువయ్యాయి. మాక్సిమం వాళ్ళు స్టూడియోస్ లో సెట్ లో వేసుకోవడానికి కారణం ఇది కూడా ఒక రీజన్. విదేశాల్లోకి వెళ్ళిపోయి సాంగ్స్ పిక్చరైజ్ చేయడానికి కూడా అప్పటి నుంచి ఎక్కువైపోయింది. ఇక్కడ చేశారనుకోండి గుమిగూడిపోతారు, ఇష్టాసారి అవుతారు, అక్కడంటే ఎవరు తెలియదు. సో అప్పటి నుంచి క్రేజీగా ఉండే వాళ్ళు కంపల్సరీగా షూట్ చేయాలంటే ఇప్పుడైనా తీసుకుంటారు. అలా జిహెచ్ఎంసీ పరిధిలో హైదరాబాద్ మున్సిపల్ పరిధిలో కానీ లేదా వైజాగ్ అయితే విశాఖ గ్రేటర్ విశాఖ పరిధిలో కానీ ఎక్కడైనా తిరుపతిలో అయినా తిరుపతి అర్బన్ డెవలప్మెంట్ సంబంధించి తీసుకుంటారు. తీసుకుని ఆ పోలీసులకి ఇన్ఫార్మ్ చేయాలి, పర్మిషన్ మున్సిపల్ అయితే కార్పొరేషన్ పర్మిషన్ తీసుకుని షూట్ చేసుకుంటారు. అంటే
అంటే ఈ దురదృష్టకరం మీరు అన్నట్టు అంతా సవ్యంగా వెళ్ళిపోతే ఏమీ లేదు. ఒక్కసారి ఇలా జరిగిన తర్వాత బన్నీని బాధ్యుని చేయడం కూడా కరెక్ట్ కాదు. ఒక వెర్షన్లో ఆయన చెప్పాడు, దానికి ఇందాక చెప్పినట్టుగా యాజమాన్యం, పోలీస్ వ్యవస్థ, ఫ్యాన్స్ కూడా రెస్పాన్సిబిలిటీ ఉండాలి. ఎందుకంటే ఆయన నా ఫ్యాన్స్, నా బలం, అల్లు ఆర్మీ అన్నప్పుడు ఆ ఆర్మీ కూడా ఒక ఆర్మీలా నిలబడి, ఒక కవచంలా నిలబడి ఉంటే ఎంత ఇబ్బంది ఉండేది కాదు. వాళ్ళే బాబు లైన్లో నిల్చోబెట్టి మీకు అందరికి ఎవరో టికెట్లు ఉన్న వాళ్ళందరికీ పంపిస్తాం, ఎవరో ఉన్న కావాలంటే మా బండి గారితో మేము ఇక్కడ మీటింగ్ పెట్టి మీ అందరికీ అభివాదం చేపిస్తాం, చూపిస్తాం అని ఒక క్లారిటీ ఇస్తే ఈ ఇబ్బంది ఉండేది కదా. ఏదైతే ఫ్యాన్స్ ఇప్పుడు మళ్ళీ మీరు అన్నట్టు అరెస్ట్ అయిన తర్వాత కూడా స్టేషన్ చుట్టూ గుమికూడితే ఆ స్టేషన్ లో ఒకసారి ఇప్పుడు పోలీసులు చెదరగొడుతుంటారు, ఎదురుగా వెహికల్స్ వస్తాయి, ఆ వెహికల్ కింద పడతారు, అప్పుడు ఎవరు రెస్పాన్సిబిలిటీ అంటారు? ఆ బస్సు డ్రైవర్ రెస్పాన్సిబిలిటీ కాదు కదా. లేదా ఈ పోలీస్ ఆయన చెదరగొట్టడం వల్ల లాఠీ దెబ్బలకు భయపడి పారిపడి కాబట్టి పోలీస్ అయిందే తప్పు? ఎవరు తప్పుని నిందిస్తాను చెప్పండి? లేదు ఆ పిల్లల్ని ఇక్కడ సినిమా ఓడికి పిచ్చేపి వచ్చి వదిలేశారంటే కాదు, పిల్లడి తల్లిదండ్రులకు కేసు పెడతామా? మీ పిల్లల్ని మీరు ఇంట్లో ఉంచుకోవడం తెలియదా, ఇలా వెచ్చలుగా రోడ్డు మీద వదిలేస్తారని చెప్పి తల్లిదండ్రుల మీద కేసు పెడదామా? ఎవరి తప్పు అంటే ఏం చెప్తాను చెప్పండి? కాబట్టి ఇవి అంటే రకరకాల కోణాల్లో ఉన్నాయి. కాకపోతే ఇక్కడ మాత్రం ఒక చిన్న తేడా అయితే నేను ఎప్పుడు గమనించేది ఏంటంటే, స్థాయిలో ఉండేవాడిని అరెస్ట్ చేస్తే సకల మర్యాదలు గౌరవంగా చూసుకుంటారు, పద్ధతిగా కూర్చోబెట్టి టీ కాఫీ టిఫిన్ పెడతారు. అదే ఒక కింద స్థాయిలో అయితే మాత్రం అది చాలా అసహ్యంగా నువ్వని మాట్లాడతారు, అమర్యాదగా మాట్లాడతారు, వాడిని సెల్లోనే కూర్చోబెడతారు, బయట బెంచి మీద కూడా కూర్చోబెడతారు. నేను చాలా సంఘటనలు చూశాను, రియల్ గా కూడా చూశాను. మరి అది మనిషి డ్రెస్సింగ్ బట్టి, మనీ స్థాయి బట్టి ఆ విధంగా ట్రీట్ చేస్తారేమో తెలియదు, కానీ అదైతే ఉంది. మరి దాన్ని మనం అది కూడా మారాలంటే మళ్ళీ ఇప్పుడు ఆ పోలీసుడైనా, ఆ రాజకీయ నాయకుడైనా, ఆ సినిమా ప్రేక్షకుడైనా, ఆ ఫ్యాన్ అయినా ఎవడు మనలో ఒకటి, మన ప్రజల్లో ఒకటి. సో మార్పు రావాల్సింది ప్రజల్లో. నార్మల్ పర్సన్ అయితే నార్మల్ గా విచారణ చేసుకుంటారు, వచ్చేస్తారు. ఇలాంటి పెద్ద పెద్ద హీరోలు వెళ్ళినప్పుడు పోలీసులు ఇలా చేశారంటే వాళ్ళపైన రివర్స్ కేసులు పెట్టేది డబ్బులు ఉన్నాయి కాబట్టి మళ్ళీ చట్టాన్ని కూడా మళ్ళీ చట్టంలోకి లాగుతారు కదా. సో ఆ భయం ఉండబట్టే ఆ భయం మర్యాద ఇస్తారేమో. ఇప్పుడు చూడండి, పెద్ద పెద్ద లక్షల కోట్ల స్కాములు జరిగినప్పుడు కూడా అరెస్ట్ చేయడానికి వారెంట్ ఇచ్చినా అరెస్ట్ చేయటం కరెక్ట్ కాదని కేసు వేసి తప్పించుకున్నా కూడా చాలా. కాబట్టి అలాంటివి జరిగే అవకాశం ఉంటుంది. ఓకే, చూద్దాం ఇంకెన్ని జరుగుతాయో. సో దిస్ ఈస్ ఆల్ అబౌట్ వ్యూవర్స్. సో మీ ఒపీనియన్ ఏంటంటే కమెంట్స్ లో తెలియజేశారు అనుకుంటున్నాం. థ్యాంక్ యూ.